శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇంకా రామానుజాచార్యులు ఏమంటున్నారు? ఉపాస్యమైన బ్రహ్మస్వరూపం, బ్రహ్మాన్ని ఉపాసన రూపమైన జ్ఞానము చేతనే పొందడం ముక్తి అంటారు ఆయన. ఉపాసనా రూపమైన జ్ఞానం దాని చేతని పొందడమే ముక్తి. ఇటువంటి ప్రాప్యమైన బ్రహ్మము అంటే పొందబడేది బ్రహ్మము అని చెప్పేది. ప్రాప్యమైన బంధము ఎటువంటి దోషము లేకుండా అన్ని కళ్యాణ గుణగణాలతో కూడుకుని ఉంటుంది. కళ్యాణ గుణగణాలతో కూడుకుని ఉంటుంది. వాళ్ళకు గుణగణాలు ఉంటాయంటారు. దేవతాది సకల శరీరాల్లో ఉన్నా కూడా ఆ బ్రహ్మము దానికి ఆ శరీరం యొక్క దోషం దానికి అంటదు. 3:2:14. అందుకనే నీటిలో ఉన్న సూర్య ప్రతిబింబం వలె పరమాత్మ నిర్దోషుడవుతాడు. 3:2:18 శాస్త్రంలో చెప్తుందంటారు. ఇంకేమంటారు రామానుజాచార్యులు? బ్రహ్మాన్ని నేతి అని అంటారు కదా. బ్రహ్మాన్ని నేతి అని వాక్యము నిర్గుణుడు అని చెప్పడం లేదు అంటారు. నిర్గుణుడు అని చెప్పటం లేదు. ఎందుకు? గుణగణాలు చెప్తాయి కదా, అందుకని నిర్గుణం అని చెప్పటం లేదు. బ్రహ్మము ఇంతే కాదని చెప్తుంది. నేతి అంటే ఇది కాదని కాకుండా నిర్గుణం చెప్పట్లేదు. అలాగని ఇంతే కాదని చెప్తుంది. 3:2:21. జీవుడికి ఆకాశాదుల వలె మార్పు లేకపోవడం వల్ల ఆ జీవులు సత్యస్వరూపులు అంటారు. జీవుడికి ఆత్యంత ముక్తి ఉండదంటారు సత్యస్వరూపులు. అయితే జీవుడు వలె జ్ఞాన సంకోచ వికాసాలు కూడా లేకపోవడం వల్ల పరమాత్మకి జీవుడికి జ్ఞాన సంకోచాలు ఉంటాయి, సంకోచ వికాసాలు ఉంటాయి, జ్ఞాన సంకోచ వికాసాలు. కానీ పరమాత్మకు అవి లేవు. పరమాత్మకు అవి లేకపోవడం వల్ల సత్యం కంటే సత్యుడు అంటారు. అంటే ఏంటి? జీవుడి కంటే సత్యుడు అని శృతులు చెబుతున్నాయి అని అంటారు. శాస్త్రము అతన్ని ఉపాసన చెయ్యాలని చెప్తున్నాయి అని అంటారు. శాస్త్రం అతన్ని ఉపాసన చెయ్యాలని చెప్పడం వల్ల అతనిలో అనంత కళ్యాణ గుణాలు ఉండడం అనేది యుక్తం. ఎవరిని? బ్రహ్మలో కళ్యాణ గుణాలు. ఉపాసన చేయాలంటే కళ్యాణ గుణాలు ఉండాలి కదా. గుణాలు లేకుండా ఉపాసన చేయలేం కదా. అందువల్ల నిర్గుణం చెప్పడానికి వెళ్ళలేదు, గుణాలతో కూడుకున్నవాడు అని వాళ్ళ ఉద్దేశం. బ్రహ్మము చిదచిద్రూపం అవడం లేదు. బ్రహ్మం మాత్రం చిత్తు అచిద్రూపం అవడం లేదు. బ్రహ్మానికి వాటికి అంటే చిత్తు అచిద్రూపాలకి బ్రహ్మత్వము అనే జాతి యొక్క సంబంధం ఉండలేదు. బ్రహ్మత్వం అనే ఏకజాతి కాదు, ఆ సంబంధం లేదు. చిత్తు అచిత్తులు రెండు బ్రహ్మం యొక్క అంశాలు అవుతాయి, జాతి అవ్వవు, అంశాలు అవుతాయి అని 3:2:20 చెప్పింది. అందువల్ల వాటిలో కనిపించే దోషము బ్రహ్మానికి అంటుండదు. ఈ పరమ పురుషుడే ఉపాసకులకి ఫలమును ఇస్తాడు. ఈ పరమ పురుషుడైన పరమాత్మయే ఉపాసకులకి ఫలాన్ని ఇస్తాడని చెప్తారు 3:2:27. అంతేగాని కర్మ ఫలాన్ని ఇవ్వదు అని అంటారు. కర్మ ఫలాన్ని ఇవ్వదు అంటారు. మీమాంసకుల్లో కర్మే ఫలాన్ని ఇస్తుందని కొంతమంది చెప్తారు. అలా కర్మ ఫలాన్ని ఇవ్వదు, పరమేశ్వరుడే ఇస్తాడని చెప్తారు. మనం కూడా ఉపాసన విషయంలో అలాగే చెప్తాం. కర్మ జడము, అది ఫలాన్ని ఇవ్వదు, ఈశ్వరుడే ఫలాన్ని ఇస్తాడని కూడా మనము చెప్తాం. అంతే. ఇక ఉపాసన మరియు కర్మ. ఉపాసన చేతనే పరమ పురుషార్థమైన ముక్తి దొరుకుతుంది అంటారు. బ్రహ్మజ్ఞానులు ఫలాభిసంధి లేకుండా యజ్ఞకర్మలు చేస్తారు అంటాడు. బ్రహ్మజ్ఞానులు బ్రహ్మార్పణం, బ్రహ్మహవి ఇలాంటి ఉన్నాయి కదా, అందులో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు ఫలాభిసంధి లేకుండా యజ్ఞకర్మలు చేస్తారు అని అంటారు. సకామమైన యజ్ఞాదులు విద్యకి విరోధం అవుతాయి. అలా విరోధం అవడం వల్ల అతను జయుడు, ఆ యొక్క బ్రహ్మజ్ఞాని. ఏది? సకామంతో కూడుకుంది. నిష్కామంతో ఫలాభిసంధి లేకుండా చేస్తేనే బ్రహ్మజ్ఞానులు అవి చేస్తారు. సన్యాసులకి బ్రహ్మ విద్యని చెప్పడం వల్ల విద్య కర్మకి అంగం కాదంటారు. సన్యాసుడికి బ్రహ్మ విద్యని చెప్పడం వల్ల విద్య కర్మకి అంగం కాదంటారు వాళ్ళు.
3, 4, 17. గృహస్థుడికి మాత్రము ఉపాసన కూడా కర్మసహితంగా ఉంటుందంటారు. గృహస్థుడికి కర్మల్ని పరమాత్మ యొక్క ఆరాధన రూపమై, కర్మల్ని ఎలా చేయాలి? పరమాత్మ యొక్క ఆరాధన రూపమై చేయడం చేతనే ఉపాసన సాక్షాత్కారం అవుతుందంటారు. ఇలాంటి కొన్ని బాగుంటాయి. వాళ్ళు గుర్రాన్ని ప్రయాణానికి ఉపయోగించినప్పుడు దానిపైన మెత్తటి బట్ట వేస్తాం కదా, మెత్తటి బట్ట అన్నీ వేస్తాం కదా, అలాంటి మొదలైనవి అన్నీ వేసే ఉపయోగిస్తాం కదా ఆ గుర్రాన్ని పైకి కూర్చునే ముందు. అలా ఉపయోగించినట్టే ఉపాసనకి దాని పరికరాలైన కర్మలు అవసరం అవుతాయి. అవన్నీ కర్మలు చేస్తే అప్పుడు ఉపాసన అవుతుంది. ఇంకేమంటారు? గృహస్థుడైన వాడు సమాధులను సాధన చెయ్యాలి. మనం ఏం చెప్తాం? సన్యాసులు చెయ్యాలి. వీళ్ళు గృహస్థుడైన వాడు సమాధులను సాధన చెయ్యాలి. ఎందుకంటే అవి ఉపాసనకి కావాలి. ఆశ్రమికులు కాని వాళ్ళు ఎవరు? ఆశ్రమికులు కాని వాళ్ళు ఎవరు? విదురులు ఇలాంటి వాళ్ళు. అలాంటి విదురాదులకి జప ఉపాసన సాధనల చేత ఉపాసనకి సహాయం అవుతుంది. 3, 4, 36. ఇక ఉపాసన క్రమం చెప్తారు వాళ్ళు. ఉపాసన క్రమం ఏం చెప్తారు? ఉపాసనని ఉపాసనని ఏకాగ్రతకి అనుకూలమైన స్థానంలో కూర్చుని చెయ్యాలి. 4:1, 7, 4:1, 11. బ్రహ్మ విద్యలు సద్విద్య, దహరా విద్య అని మొదలైన మళ్ళా అవడం వల్ల బ్రహ్మ విద్యలు సద్విద్య, దహరా విద్య అన్నీ బ్రహ్మ విద్యలు అంటారు. మళ్ళా అవడం వల్ల వాటిలో ఒకదాన్ని తెలుసుకోవాలి. ఈ ఉపాసనల్ని బ్రహ్మానుభవానికి అడ్డవుతాయి. ఇలాంటి ఉపాసనలన్నీ బ్రహ్మానుభవానికి అడ్డయిన అనాది కర్మ రూపమైన అవిద్యని తిరస్కరిస్తాయి. ఆ తిరస్కరించడమే అక్కడ ఫలం అవుతుందంటారు. అందుకని ఏదో ఒకటి ఉపాసన కూడా సరిపోతుంది, అన్ని ఉపాసన చేయక్కర్లేదు. శృతి యొక్క వేరు శాఖల్లో ఆ ఉపాసనకి సంబంధించినట్లే శృతుల్లో వేరు శాఖల్లో ఆ ఉపాసనకి సంబంధించినట్లే చెప్పి ఉన్న బ్రహ్మ గుణగుణాలన్నీ చేర్చుకుని ఉపాసన చెయ్యాలి. బ్రహ్మలో కేవలం ఆనందాదులను మాత్రం ఉపాసన చేయకూడదు. ఎందుకంటే అవి ప్రత్యేగాత్మలో కూడా ఉంటాయి. ఆనందాదులు ప్రత్యేగాత్మలో కూడా ఉంటాయి. బ్రహ్మలో మాత్రం ఉండే అస్థూలం, అనూను ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను చేర్చుకుని చింతన చెయ్యాలి చెప్తారు వాళ్ళు. ఇలాంటి ఈ ఉపాసనలో ఉపాసకుడు తనకి పరమాత్మ ఆత్మని చింతించాలి. అలాగా సాధన చెయ్యాలి. తన శరీరానికి ఎలాగ తన ఆత్మనో, నా శరీరంలో నేను ఎలాగ ఆత్మనో అలాగే తనకి ఆ బ్రహ్మము ఆత్మే అంటారు, ఆ బ్రహ్మము కూడా ఆత్మ అంటారు అని ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే బ్రహ్మము తనకంటా హెచ్చైనది, గొప్పది. తాను దానికి శరీరం అవుతాడు. ఉపాసనలో తను కేవలం జ్ఞాతృని చింతించకూడదు. ఉపాసనలో తను కేవలం జ్ఞాతృని తెలుసుకునేవాడు అని చింతించకూడదు. అపహత పాప్మ ఇత్యాది ఉంది కదా, అపహత పాప్మ ఇత్యాది గుణగణాలు ఉన్నవాడని చింతన చేయాలి. జ్ఞాతృని చింతన చేయకూడదు. అపహత పాప్మ ఇత్యాదులు ఉన్నవాడని చింతన చేయాలి. ఈ విధంగా మరణం కలిగేంత వరకు ఉపాసన చేస్తూ ఉండాలి. 4:1, 12. ఇది ఇంకా ఉపాసన యొక్క ఫలము. ఈ విధంగా విద్యని అలవరుచుకోవాలి. అలా విద్యని అలవరుచుకున్న వాడికి వెనుక చేసిన పుణ్యపాపాలు నాశనమైపోతాయి. మరియు ముందు చెయ్యవలసిన పుణ్యపాపాలు అంటుకోకుండా ఉంటాయి. 4:1, 13, 4:1, 14. విద్యకు అనుగుణమైన కర్మలు శరీరం పడిపోయిన తర్వాత నాశనం అవుతాయి ఆ కర్మలు వాడికి. అయితే ప్రారబ్ధ కర్మ యొక్క ఫలభోగం వలె ఇది తెలుసుకోవాలి. 4:1, 15. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తే పోతుంది కదా, అలాగే ఇది కూడా తెలుసుకోవాలి. ఆగామి కర్మలు అలా పోతాయి. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నట్టు పోతాయి, ఆగామి కర్మ చచ్చిన తర్వాత పోతాయి. అందువల్ల విద్యాసాధనమైన కర్మలు విద్యను పెట్టుకొని చేయడం చేతనే చివరికి కనిపిస్తాయి, అంత్యంగా కనిపిస్తాయి. అందులో ప్రారబ్ధ కర్మ ఫలము అయిన తర్వాత ముక్తి అయిపోతుంది.
ప్రారంధాన్ని అనుభవించాలి, అవి ముక్తి అయిపోతుంది. ఉపాసనకి అభ్యుదయమని ముక్తి అని 2 రకాలు ఉన్నాయి ఫలాలు ఉపాసనకి. వీటిలో మొదటిది అడ్డు లేకపోతే వెంటనే ఉంటుంది, పుడుతుంది. ముక్తి ఫలము ఇలాగే జ్ఞానులకి సుకృతము దుష్కృతము మరణకాలానికి నాశనం అయిపోతాయి. ముక్తి ఫలం ఏదైతే ఉందో అది జ్ఞానులకి, ముక్తి ఫలం ఏదైతే ఉందో అది జ్ఞానులకి సుకృతము దుష్కృతము అంటే పాపము పుణ్యాలు మరణకాలానికి నాశనం అయిపోతాయి అని ఒక సామాన్య నియమం ఉంది. అయితే అధికారమందు ప్రవిష్టులైన వశిష్ఠులు ఇత్యాదులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రారబ్ధ కర్మ ముగింపు లేకపోవడం వల్ల, వశిష్ఠాదులకి వీళ్ళకి ప్రారబ్ధ కర్మ ముగింపు లేకపోవడం వల్ల అధికారాన్ని నిర్వహించే అంతకర్మ ఉండనే ఉంటాయి వాళ్ళకి. వశిష్ఠాదులకి 3:31 ఎటువంటి అడ్డు లేని ఉపాసనని అలవర్చుకోవాలి. ఎటువంటి అడ్డు లేని ఉపాసన అలవర్చుకున్న బ్రహ్మజ్ఞానులు ఈ సుషుమ్నా నాడి మార్గమై దేహాన్ని వదిలేస్తారు. వదిలి బయలుదేరి అర్చరాది మార్గం నుండి బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఇది మనం చెప్తాం. అయితే అక్కడ వాళ్ళకి అపహత పాప్మ మొదలైన గుణగణాలు ఉన్న స్వరూపమే చూడబడుతుంది. ఇది మనం చెప్పాం. కనుక కర్మ సంబంధము దాని నుండి అయ్యే దేహ సంబంధము తొలగిపోతుంది. అలాగే జ్ఞానానందము మొదలైనవి మొదట కర్మరూపమైన అవిద్య నుండి సంకోచమై ఉంటుంది. అవిద్య చేత సంకోచమై ఉంటుంది. జ్ఞానానందం మొదలైన కర్మరూపమైనవి అవి అవిద్య చేత సంకోచమై ఉంటాయి, ఉండి ఇప్పుడు వినాశం చెందుతాయి. అప్పుడు నేను పరమాత్మ కంట విభక్తుడు అవ్వలేదు అని ఉంటుంది, ఆ అనుభవం ఉంటుంది. నేను పరమాత్మ కంట విభక్తుడు కాలేదు అనే అనుభవం ఉంటుంది. అప్పుడు ముక్తులకి సంకల్పం చేతనే ఇష్టమైనది దొరుకుతుంది. 4:8 వాళ్ళు విధి నిషేధాలకి యోగ్యులు అవ్వరు. వాడికంటే విధి నిషేధాలు ఉండవు వాడికి అని 4:9 ముక్తులకి సంకల్పానుసారంగా శరీరేంద్రియాలు ఉంటాయి. సంకల్పానుసారంగా ముక్తులకి లేదా ఉండకపోవచ్చు, కావాలంటే ఉంటే లేకపోతే లేదు అని 4:17 అయితే ఏ ముక్తులకి చేతన అచేతన స్వరూపాన్ని స్థితిని ప్రవృత్తిని కట్టడి చేసే అధికారం ఏ ముక్తుడికి ఉండదు. మన భాష్యకారులు కూడా చెప్పారు, వాడు జగత్తు సృష్టి స్థితి చేసే అంత అధికారం ఉండదు, ఇది చెప్తున్నాడు. అర్థమైందా? అలాగే వాళ్ళకి ముక్తులకి ఈశ్వరుడు సమానమైన భోగం మాత్రమే ఉంటుంది. అందుకని సృష్టి స్థితి లయాలు చేతనాచేతన అవి వాడికి అవి ఉండవు. వాడికి ఏముంటుంది? ముక్తుడికి ఈశ్వరుడు సమానమైన భోగం మాత్రమే ఉంటుంది. ఇలాగే పరమేశ్వరుడు ఒక్కడే సర్వతంత్ర స్వతంత్రుడే ఉంటాడు. అలా పరమేశ్వరుడు ఒక్కడే సర్వతంత్ర స్వతంత్రుడైనా కూడా ముక్తుల్ని అతను ఎప్పటికీ సంసారానికి వెరుగు తిరగడు. అతను సర్వతంత్ర స్వతంత్రుడైనా పరమేశ్వరుడు ఒక్కడే, ముక్తులు మాత్రం ఎప్పటికీ సంసారానికి వెను తిరగడం. దీనికి శృతియే ప్రమాణం. 4:20 చెప్తాడు. నచ పునరావర్తతే, అదే ప్రమాణం అని చెప్తాడు. ఇది పరిశిష్టం. ఇక పరిశిష్టం 2, ఇది మధ్వాచార్యుల మతంలో ఉన్న వేదాంత దర్శనం. మధ్వాచార్యులు రామానుజాచార్యులు అయింది, వాళ్ళ అనుబంధం గురించి చెప్తారు. అధికారము జాతికృతమని గుణకృతమని 2 రకాలు అంటారు. అధికారము జాతికృతం, గుణకృతం 2 రకాలు చెప్తారు. మనుష్యుల్లో ఉత్తమమైన వాళ్ళు బ్రహ్మ విద్యకి ఉత్తమాధికారులు అంటారు బ్రాహ్మణులు. ఋషులు గంధర్వులు మధ్యమాధికారులు అంటారు. దేవతలు ఉత్తమాధికారులు అంటారు. ఇవి జాతికృతమైన అధికార భేదాలు. అదే జాతి అంటే ఇది, బ్రాహ్మణులు కాదు, సారీ, ఇది. మనుష్యుల్లో ఉత్తమమైన వాళ్ళు బ్రహ్మ విద్యకు అధికారులు, ఋషులు గంధర్వులు మధ్యమాధికారులు, దేవతలు ఉత్తమాధికారులు. ఇవి జాతికృతమైన అధికారులు, ఇది అధికారం. ఇంకా గుణకృతం, విష్ణు భక్తితో కూడి ఉన్నవాళ్ళు, అధ్యయనం చేసేవాళ్ళు అయి ఉంటే ఉత్తమాధికారి. సమధమాదులతో కూడి ఉన్నవాడు మధ్యమాధికారి.
అనిత్యము అసంసారము, అనిత్యము అసారము, అనిత్యము అసారము, అనిత్యము అసారము అయినవన్నీ కూడా వదిలేస్తారు వాళ్ళు. వదిలి విష్ణువు యొక్క పాదాన్నే నమ్మి ఉన్నవాళ్ళు ఉత్తమాధికారి. ఇది గుణకృతమైన అధికారుల భేదం. శ్రీమన్నారాయణుడి యొక్క ప్రసాదం చేత ముక్తి ఎలా వస్తుందంటే శ్రీమన్నారాయణుడి ప్రసాదం చేతనే ముక్తి, ఆనంద ప్రాప్తి అవ్వలసి ఉంది అంటారు. జ్ఞానము లేని అతని జ్ఞానం ఉండదు కదా, అతని జ్ఞానం లేని అతడు పూర్ణ ప్రసాదం లేనప్పుడు అవ్వదు. పూర్ణ అనుగ్రహం, శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లేకపోతే అవ్వదు. అందుకని జ్ఞానానికే బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఆయన రాశారు. 1:1:1. 2 ఇంకా బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ, జీవుడు, జగత్తు, ఈ 3 ఒకదానికంటే ఒకటి భిన్నాలు అవుతాయి అంటాడు. ఒకదానికంటే ఒకటి భిన్నాలు అవుతాయి. జగత్తు, జీవుడు, బ్రహ్మ వేరు వేరు. జగత్తుకి సృష్టి స్థితి లయాలు, నియమనం, అజ్ఞానము, బంధము, మోక్షము ఇవి ఎవరి నుండి అవుతున్నాయో, సృష్టి స్థితి భంగాలే కాదు, నియమనము, అజ్ఞానము, బంధము, మోక్షము ఇవి ఎవరి నుండి అవుతున్నాయో ఆ విష్ణువే బ్రహ్మము అంటారు. ఆ విష్ణువే బ్రహ్మము. 1:1:2. బ్రహ్మము శాస్త్ర ప్రమాణం చేతనే తెలుసుకోవాలి. ఋగ్వేదము, యజుర్వేదము ఇత్యాది 4 వేదాలు, భారత, పాంచరాత్ర, మూలరామాయణము వీటికి శాస్త్రం పేరుని చెప్తారు. ఇవి 4 వేదాలు, భారత, పాంచరాత్ర, భారతం అంటే భారతం 4 వేదాలు, భారతం, పాంచరాత్రం, మూలరామాయణం వీటికి శాస్త్రం అని పేరు అంటారు. ఈ శాస్త్ర ప్రమాణం చేత విష్ణువే జగత్ జన్మాది కారణమని తెలుస్తుంది. ఉపక్రమ, ఉపసంహారము మొదలైన తాత్పర్యలింగాల చేత విష్ణువునే శాస్త్రం చెబుతుందని తెలుసుకోవాలి. అందులో అలాగే చెప్తుంది. మరి ఎవ్వరితోనూ శాస్త్రము సమన్వయం అవ్వదు. ఇంకో దేవుడితోటి ఇంక అవ్వదు. విష్ణువుతోటి 1:4 శాస్త్రయోనిత్వాలు ఇలా చెప్తూ బ్రహ్మము శబ్దవాచ్యం కాదు అని చెప్తారు కదా, అలా తెలియకూడదు అంటాడు. బ్రహ్మము శబ్దవాచ్యం కాదు అని చెప్తారు కదా, తెలియకూడదు, అలా అనుకోకూడదు. ఎందుకంటే ఉపాసకుడు పరమాత్మను చూస్తాడని శాస్త్రంలో ఉండడం వల్ల అతడు అవిషయుడు అనేదే సరికాదు. ఎందుకంటే పరమాత్మ కూడా విషయుడే. ఉపాసకుడు పరమాత్మను చూస్తాడని అంటున్నాడు కదా, చూస్తాడన్నప్పుడు అవిషయుడు ఎలా అవుతాడు? విషయుడే అవుతాడు. అద్భుతం అవడం వల్ల అది ఆ విష్ణువు అద్భుతం. ఆ అద్భుతం అవడం వల్ల అది అవాచ్యం, అంటే నోటితో చెప్పలేనిది. అనంత గుణపూర్ణుడు. ఇలా అవాచ్యము, అనంత గుణపూర్ణుడు అవ్వడం వల్ల అది అతర్కం, ఆయన తర్కించలేం. అజ్ఞేయం అంటే జ్ఞేయం కాదు అని శృతుల్లో ఉంది అంటాడు. 1:1:5. అందువల్ల విష్ణువుకి పొందబడవు అని కనిపించే పేర్లు ఉన్నాయి. అలా విష్ణువుకి పొందబడవు అని కనిపించే పేర్లు విష్ణువుకి మరొక దానికి పొందబడే పేర్లు, ఈ 2 రకాలు అని కనిపించే పేర్లన్నీ ముఖ్య వృత్తి చూస్తే అది విష్ణువు పేర్లే. విష్ణువుకి పొందబడిన పేర్లు, విష్ణువుకు పొందబడే పేర్లు ఇవన్నీ తీసుకుంటే ముఖ్య వృత్తి చేత అన్నీ విష్ణువు పేర్లే. ఒకదాన్ని సమన్వయాధ్యాయంలో చూపడం అవుతుంది. ఒకే విష్ణువే సమన్వయాధ్యాయంలో ఏం చూపించారు వాళ్ళు? ఒకే విష్ణువే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 మూర్తులు కలిగినవాడు. ఆ ఒకే విష్ణువు ఈ 4 మూర్తులు కలిగినవాడు. లేదా నారాయణ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే 5 మూర్తులు కలవాడు. ఇలాగైనా అనుకోవచ్చు. అతన్ని ప్రత్యధికరణంలో వస్తుంది. ప్రత్యధికరణంలోనూ ప్రతి సూత్రంలోనూ ప్రతి అక్షరంలోనూ ప్రతిపాదిస్తూ ఉంది. ఆడ ఖండిస్తారు శంకరాచార్యుల వారు ఆ ప్రత్యధికరణంలో పాంచరాత్రాన్ని. అది 1:1:12 వీళ్ళు అలా చెప్తారు. అందులో మత్స్యాది రూపాలు, మహావిష్ణువు మత్స్యాది రూపాలు ఎత్తారు కదా,
అటువంటి మత్స్యాది రూపాలు పరమాత్ముడి స్వరూపాంశం అయి ఉన్నాయి. పరమాత్ముడి యొక్క స్వరూపాంశం అలా అవడం వల్ల వారికంతా విష్ణువుకి సమానమైన ఐశ్వర్యం ఉంటుంది. ఆ మత్స్యావతారాలు అన్నిటికీ సమానమైన ఐశ్వర్యమే ఉంటుంది. జగజ్జన్మాది కారణత్వాన్ని చెప్పాడు కదా విష్ణువుకి. ఆ జగజ్జన్మాది కారణత్వాన్ని చెప్పడం వల్ల పరమాత్మకి అనంత గుణాలు ఉన్నాయని చెప్పినట్లే అవుతుంది. ఇతను గుణాలు ఒప్పుకున్నాడు. అయినా కూడా బ్రహ్మము నిర్భేదమే అవుతుంది అని శృతుల్లో చెప్పడానికి కారణము అంటే గుణాలు ఉన్నా కూడా మరి బ్రహ్మం నిర్భేదమే అవుతుందని చెప్తుంది. ఎందుకు అలా చెప్పింది? అలా చెప్పడం కారణం ఏమిటంటే గుణగుణాలకి భేదం లేకపోయినా విశేషణమనే శక్తి ఉంది. గుణగణాలకి భేదం లేకపోయినా విశేషణమనే శక్తి ఉంది. ఆ శక్తి చేత భేదకార్యం కూడా ఉంటుంది. పరమేశ్వరుడి ప్రకృతి చేత పరమేశ్వరుడికి ప్రకృతి చేత లేదా భూతముల చేత అయ్యే రూపం ఏది ఉండదు. పరమేశ్వరుడు రూపం లేదు ప్రకృతి చేత లేకపోతే భూతాల చేత. మరి విజ్ఞానానంద మాత్ర రూపమే ఉంటాడు. విజ్ఞానానంద రూపమే ఉంటాడు. అతనికి ఈ రూపానికి భేదం లేదు. ఆ విజ్ఞానానంద రూపానికి అతనికి భేదం లేదు అని 3:3:15. ఇక బ్రహ్మము జగత్తు. జగత్తులో భావరూపమైన పదార్థాలు చేతనమని అంటే కనిపించే పదార్థాలు భావరూపమైన పదార్థాలు చేతనమని అచేతనమని 2 విభాగాలు ఉన్నాయి. కనిపించే పదార్థాలు చేతనము అచేతనము 2 విభాగాలు ఉన్నాయి. అంతే ఉన్నాయి. చేతనం యొక్క విషయాన్ని ముందే జీవుల విషయమే చెప్పినప్పుడు చేతనమన్నీ జీవులు కదా, జీవుల విషయమే చెప్పినప్పుడు వివేచన చెయ్యాలి. అచేతనము నిత్య అనిత్య నిత్యానిత్య అని 3 తరహాలు ఉంటాయి. నిత్య అనిత్య నిత్యానిత్య 3 తరహాలు ఉంటాయి. ఏవి? అచేతనం. నిత్యానిత్యాలలో నిత్యాంశం ఉంది కదా, నిత్యాంశము అనిత్యాంశము ఆ 2 ఉండడం వల్ల నిత్య అనిత్య అని 2 విభాగాలుగా చెయ్యాలి. ఇక్కడ చేసుకోవచ్చు. అర్థమైందా? చేసుకోవచ్చు. నిత్య పదార్థాలకి ముఖ్యార్థంలో ఉత్పత్తి ఉండదు. నిత్య పదార్థానికి ముఖ్యార్థంలో ఉత్పత్తి ఉండదు కదా. ఇదంతా తర్కాన్ని బేస్ చేసుకుని వచ్చింది. తర్కం అంతే కదా, నిత్య అనిత్య అని వస్తుంది కదా. నిత్య పదార్థాలకి ముఖ్యార్థంలో ఉత్పత్తి ఉండదు. అవి మొదటినే లేనిదే ఉన్నది తప్ప అవి కొత్తగా వచ్చేవి కావు. అదేనా? పరాధీన విశేష వ్యాప్తి అనే ఉత్పత్తి కూడా వాటికి ఉంది. ఉదాహరణకి పరాధీన విశేష వ్యాప్తి అంటే ఏంటి? ఉదాహరణకి అవ్యాకృత ఆకాశము, ప్రకృతి, పురుష, కాలం, వేద, మహదాదులు వీటికి పరాధీన విశేషాలు పొందుతారని అనే ఉత్పత్తి ఉంది. అనిత్య పదార్థాలకి ముఖ్యమైన ఉత్పత్తి ఉంది. నిత్య పదార్థాలకి ముఖ్య అర్థంలో ఉత్పత్తి లేదు. అనిత్య పదార్థానికి ముఖ్యమైన ఉత్పత్తి ఉంది. ఇంద్రియాలు, మనస్సు, ముఖ్య ప్రాణము అంతా పరమాత్మ నుండే పుడుతుంది. 2, 4, 1, 2, 4, 2, 2, 4, 9. జగత్తుకి విష్ణువు కారణము అంటారు. జగత్తుకి విష్ణువు కారణం అంటే నిమిత్త కారణమే తప్ప ఉపాదాన కారణం అర్థం కాదంటారు. జగత్తుకి విష్ణువు నిమిత్త కారణమే, ఉపాదాన కారణం కాదు అని అంటారు. పరమాత్మ వికారాదులు లేవు. పరమాత్మకి వికారాలు లేకపోయినా కూడా వికారి అయిన ప్రకృతిలో దూరి, వికారి కదా ప్రకృతి, దాంట్లో దూరి మహదాది రూపం చేత పరిణమిస్తూ ఉంటాడు. మహదాది రూపం అంటే ప్రకృతి చెప్తుంది, ప్రకృతి అంతా ఉంది కదా, ఆ రూపం పరిణమిస్తూ ఉంటాడు. ఆ పరిణమించినట్టు చేస్తూ ఉండడం వల్ల అతనికి ప్రకృతి అని పేరు కూడా ఉంది. పరమాత్మకి 1:4:24 నుండి 27 వరకు జగత్తులో అయ్యే కార్యమంతా పరమాత్మ అధీనంలో ఉండే కారణం చేతనే అవుతుంది. ఎందుకు? నిమిత్త కారణం కదా ఆయన అధీనం అంటే నిమిత్త కారణం, ఆ కారణం చేతనే అవుతుంది జగత్తులో అయ్యే కార్యమంతా. ఇంకా బ్రహ్మము, జీవము. జీవులు నిత్యం అంటారు వాళ్ళు. జీవులు నిత్యమైనా కూడా జీవులు నిత్యమని 2:3:20లో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. జీవులు నిత్యులైనా కూడా ఉపాధి అపేక్ష చేత పుడతారనే వ్యవహారం అర్హులవుతారు. ఉపాధి నిమిత్తం చేత పుడతారు అంటాం కానీ జీవుడు పుట్టడం ఉండదు. ఎప్పుడు నిత్యుడేవాడు ఉన్నవాడే. వాళ్ళకి ఈ తరహా ఉత్పత్తి కూడా
పరమాత్మ నుండి అవుతుంది. పరమాత్మ చేతే వాళ్ళకి ఉత్పత్తి అవుతుంది. చూడండి, అది ప్రమాదం కదా. ఏ పాపం ఏ పుణ్యం వాడి నుంచి ఆయన చేత అవుతుంది. అందుకని అతనిలో ఎలాంటి దోషము ఉండదు. ఇక జీవుడు కళ కూడా ఈశ్వరుని నుండే సృష్టి అవుతుంది. మనం కళ జీవుడు సృష్టి అంటాం. వాళ్ళు ఏమంటారు, జీవుడు కళలు కూడా ఈశ్వరుడు నుండే సృష్టి అవుతుంది అంటారు. 3, 2, 1. పరమేశ్వరుడి యొక్క ఇచ్చ చేత మాయ చేత జీవుడు మన సంస్కారాలు కళ యొక్క పదార్థములై పుడతాయి. అది పరమేశ్వరుడి ఇచ్చ కలగాలి. ఇచ్చ చేతనే మాయ చేత, ఇచ్చనే మాయ చేత, పరమేశ్వరుడి యొక్క ఇచ్చనే మాయ చేత జీవుడు మనస్సు యొక్క సంస్కారాలు కళల యొక్క రూపంలో పదార్థాలే పుడతాయి అంటారు. అర్థమైందా? 3, 2, 3. కళలు అసత్యం కావు అంటారు. కళలు అసత్యాలు కావు. ఇందువల్ల అవి శుభాశుభ సూచకాలు అంటారు. అయితే మెలకువ అని కనిపించేది మాత్రం భ్రాంతి అంటారు. 3, 2, 4. మెలకువ కళలు చూపించేవాడు, తొలగించేవాడు రెండూ ఈశ్వరుడే అంటాడు. చూపించేవాడు వాడే, తొలగించేవాడు వాడే. 3, 2, 5, 6. జీవుడు తన నిద్రలో నాడీలో ఉండే పరమాత్మని చేరుతాడంటారు. అక్కడ నుండి మళ్ళా మెలకువ పరమాత్మ నుండి అవుతుందంటారు. మూర్ఛలో పరమాత్ముల్లో అర్థం వరకే చేరుతాడు, పూర్తిగా చేరడు. మూర్ఛలో సగం వరకే చేరుతాడు. 3, 2, 10. పరమేశ్వరుడు ఏ అవస్థలో ఉన్నా కూడా ఒకే రూపంలో ఉంటాడు. 3, 2, 10. విష్ణువే స్వతంత్రుడు, విష్ణువే అంతర్యామి, విష్ణువే స్వతంత్రుడు. జగత్తు యొక్క జన్మ ఇత్యాదులకి విష్ణువే కారణుడు. శాస్త్రవేద్యుడు, శాస్త్రం చేత తెలియబడతాడు. అనుభవాలు అవి రామానుజాచార్యులు ఒప్పుకోలేదు, ఇతను ఒప్పుకోలేదు. శాస్త్రం చేతనే తెలియబడతాడు. సర్వశబ్దవాచ్యుడు, శబ్దాల చేత చెప్పబడతాడు అనే సిద్ధాంతానికి ఏ రకమైన విరోధం లేదు అనే దాన్ని 2వ అధ్యాయంలో చూపిస్తాడు. 4 అధ్యాయాలు కదా, 2వ అధ్యాయంలో చూపిస్తాడు. ఇంకా సాధన ఫలాలు 3వ అధ్యాయం. జీవుడిలో ఉన్న వైచిత్ర్యానికి అనాది అయిన వాళ్ళ జ్ఞానకరములే కారణం అంటాడు. జీవుడిలో ఉండే వైచిత్ర్యం చిత్రాతి విచిత్రం ఇది. ఆ వైచిత్రానికి అనాది అయిన వాళ్ళ అజ్ఞాన వాళ్ళ జ్ఞాన కర్మలు, అంటే జ్ఞానకర్మలు, ఉపాసనలు, కర్మలు అవే కారణం అంటారు వైచిత్ర్యానికి. 2, 3, 51. జీవుడిలో నిత్య సుఖము, నిత్య దుఃఖాలు, నిత్య సుఖదుఖాలు అని 3 రకాలు ఉంటాయంటారు. నిత్య సుఖము, నిత్య దుఃఖము, నిత్య సుఖ దుఃఖాలు 3 రకాలు ఉంటాయంటారు. ఎవరిలో? జీవుల్లో. 3, 1, 21. జీవులు వాళ్ళ జ్ఞానకర్మలకి అనుగుణంగానే లోకాంతరంలో ఫలాన్ని అనుభవించి వెనుతిరుగుతారు అని చెప్తాడు. మరలి వస్తారు, వాళ్ళు సాహిత్యం చెప్తారు, తిరిగి రాని వీళ్ళు మళ్ళా వస్తారని అంటారు. అయితే పరమాత్మ ద్వేషులు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ అంటే నారాయణుడి ద్వేషులు, వాళ్ళు తామిశ్ర అంధతామశ్ర అనే నిత్య నరకానికి వెళతారు. 3, 1, 19. అందులో పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉంటాడు. పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉండి వాళ్ళ ఫలాన్ని ఇస్తున్నా కూడా అతనికి నరక దుఃఖం మాత్రం ఉండదు. ఆ నరకాన్ని వెళ్తారు, అన్ని చోట్ల ఆయన ఉంటాడు కాబట్టి వీనికి మాత్రం నరక దుఃఖం ఉండదు. 3, 1, 17. ఇక ముక్తి అంటే తన స్వరూపము బయట కనిబడిన దాన్ని అనుభవించడం. తన స్వరూపం బయట కనిబడిన దాన్ని అనుభవమే ముక్తి. జీవుడు జ్ఞానానంద స్వరూపము మొదట అవ్యక్తము నుండి మగవాళ్ళకి యవ్వన వస్తు మగతనం చూపించినట్లు కనిపిస్తుంది. అంతలాగా వాడికి తేజస్సుగా ఉంటుందని. దేవతల్లో అది నిత్యము కనిపిస్తూ ఉంటుంది, అసలుకి ఎప్పుడూ కనిపించదు. మనుషులకి మొదటి కనిపించకుండా ఉండి తరువాత పరమేశ్వరుడు చేత కనిపిస్తుంది. ముక్తికి కారణమైన ప్రసాదము భక్తి చేతనే అవ్వాలి. వీళ్ళు భక్తి ప్రధానం, భక్తి చేతనే అవ్వాలి. భక్తి జ్ఞానము, ఈ భక్తి జ్ఞానాదులో ఎక్కువ తక్కువ అనే తారతమ్యం ఉండడం వల్ల
దాని నుండి అయ్యే ముక్తికి ఆనందానికి తారతమ్యం వస్తుంది. 3, 2 ముక్తిలో కూడా తారతమ్యం ఉంటుందంటాడు. ఇంకా పరమేశ్వరుడి అటువంటి పరోక్షము లేనిదే, పరమేశ్వరుడికి అటువంటి పరోక్షం లేనిదే అతనిలో భక్తి ఉండదు. భక్తి ఉండదు. ఆ పరోక్షము కూడా అతని అనుగ్రహం చేతనే తప్ప జీవుడు స్వప్రయత్నం చేత అయ్యేది కాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే అది వస్తుంది, లేకపోతే స్వప్రయత్నంగా రాదు. పరమాత్మ అందరి విషయాల్లోని అవ్యక్తుడే. అందరి విషయంలోని అవ్యక్తుడైనా కూడా శ్రవణాది అభ్యాసం చేత అనంత శక్తుడై అతను దర్శనమిస్తూ ఉంటాడు. అందరి విషయంలో ఆయన అవ్యక్తుడిగా ఉన్నా కూడా వాడు ఎక్కువగా శ్రవణాభ్యాసాలు చేయడం చేత అతను దర్శనమిస్తాడు స్థూలంగా. 3, 2, 26, 27. అందులో శ్రవణాదులు గురుదత్తం అవ్వాలి. వాటి చేత అజ్ఞాన విపర్యాసాలు నివృత్తి అవుతాయి. 3, 43, 44. అందులో బ్రహ్మాదులు సర్వగుణగణాల నుండి యుక్తులై అతన్ని ఉపాసన చేయడం వల్ల అతనికి సంపూర్ణ ఆనందం దొరుకుతుంది. మిగిలిన వాళ్ళకి వాళ్ళ యోగ్యతకు తగినట్టుగా ఆనందం దొరుకుతుంది, సంపూర్ణ ఆనందం దొరకదు. అన్నీ కూడా ముముక్షువులు ఆనందము, జ్ఞానము, సద్రూపము, ఆత్మ అని 4 గుణగణాలను ఉపాసన చేయాలి. ఏవి? ఆనందము, జ్ఞానము, సద్రూపము, ఆత్మ. ఈ 4 గుణగణాలు, ఈ గుణగణాలను ఉపాసన చేయాలి. ముక్తిలో అధికారానికి తగినంత ఆనంద తారతమ్యం ఉంటుంది. ముక్తిలో కూడా తారతమ్యం ఉంటుంది. ముక్తిలో అధికారానికి తగినంత ఆనంద తారతమ్యం ఉంటుంది. అయితే ఒకరిలో ఒకరికి విరోధ బుద్ధి ఉండదు వాళ్ళలో. 3, 34. ముక్తులు కూడా వాళ్ళ ఇచ్ఛ చేతనే కర్మోపాసన చేస్తున్నారు. రమాదేవి కూడా నిత్యముక్తురాలై ఉంది. రమాదేవి కూడా నిత్యముక్తురాలు అయినా కూడా ఉపాసనాదులు చేస్తూనే ఉంటుంది. ఆవిడ నిత్యముక్తను ఉపాసన చేస్తూనే ఉంటుంది. 3, 41. ప్రారబ్ధ కర్మ ముగిసిన తరువాత అర్చిరాది మార్గం నుండి వెళ్ళి ముక్తిని పొందేవాళ్ళు చిన్మాత్ర దేహాన్ని, చిన్మాత్ర ఇంద్రియాలను పొందుతారు. అర్చిరాది మార్గం తెలియ చిన్మాత్ర దేహాన్ని, చిన్మాత్ర ఇంద్రియాలను పొందుతారు. పొంది విష్ణువులో ప్రవేశిస్తారు. విష్ణువులో ప్రవేశించి అతని అవయవాల నుండి అనుగ్రహాన్ని పొందుతారు. అలా అనుగ్రహీతులై వాళ్ళ అవయవాల చేత ప్రవర్తిస్తూ ఉంటారు. దేహాన్ని, ఇంద్రియాలు పొందుతారు కదా, వాళ్ళ అవయవాల చేత ప్రవర్తిస్తూ ఉంటారు. భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. 4, 7. వాళ్ళు తమకంటా పైన ఉన్నవాళ్లే తప్ప తమకంటా కింద ఉన్నవాళ్ళు కాదు. 4, 9. వాళ్ళకి సందర్భానుసారంగా చిన్మాత్ర శరీరం, బయట శరీరం ఉండి ఉంటుంది. వాళ్ళకి సందర్భానుసారంగా చిన్మాత్ర శరీరం ఉంటుంది, బయట శరీరం కూడా ఉంటుంది. ఈ సృష్ట్యాది వ్యాపారాలు ఏం చెప్పినట్టే, ఇది శంకరాచార్యులు కూడా చెప్తారు. ఇది ఒకటే, సృష్ట్యాది వ్యాపారాలు తప్ప మిగిలిన వ్యాపారాలన్నీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. 4, 17. అది మాత్రం విష్ణువే. వాళ్ళ ఆనందము సాధన ప్రాప్యం అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ముక్తులు కదా. అలలు లేకుండా ఒకే రూపమే సిద్ధమవుతూ ఉంటుంది. అయితే భోగ వైచిత్ర్యం నుండి అయ్యే ఆనందం యొక్క విశేషం ఉంటుంది. 4, 22. ముక్తులైన వాళ్ళు మళ్ళా సంసారానికి రారు అని 4, 23 వాళ్ళు చెప్తున్నారు. వేదాంత దర్శనంలో ఈ రకంగా భగవత్పాదులు వారు ఏ రకంగా సూత్ర భాష్యానికి చూపించారు. ఈ వేదాంత దర్శనంలో ప్రతి అధ్యాయము, ప్రతి విధము అంత కూడా రామానుజాచార్యులు ఏం చెప్తారు, మధ్వాచార్యులు ఏం చెప్తారు కూడా మనం చెప్పుకున్నాం. ఇది వేదాంత దర్శనం. ఈ మనం చెప్పుకునే ఈ 555 సూత్రాలు, 4 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం చెప్పుకున్నప్పుడు అవసరమైనప్పుడు ఈ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు కూడా చర్చ వస్తుంది, ఎన్నో చర్చల్లో. అందువల్ల ఈ
బ్రహ్మసూత్రాలకి సంబంధించి అధ్యాస భాష్యం చెప్పుకున్నాము. బ్రహ్మసూత్రాల ప్రారంభానికి ముందున్న అధ్యాస భాష్యానికి బ్రహ్మసూత్రాలు చెప్పకముందు ఇప్పుడు వేదాంత దర్శనము అని దాన్ని సచ్చిదానందేంద్ర స్వాముల వారు దాన్ని ఇంట్రడక్షన్గా ముందు చెప్పుకోండి, తర్వాత బ్రహ్మసూత్రాలు చెప్తే బాగుంటుంది అని అంటే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు ప్రారంభం కాబోతుంది. ఈ బ్రహ్మసూత్రాలు అధ్యాస భాష్యం తర్వాత ప్రారంభమైంది. అధ్యాస భాష్యం ముందు మాట, దానికి ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ అంటారు. అయితే ఆ అధ్యాస భాష్యాన్ని బ్రహ్మసూత్రాలు కలపడానికి ఒక్క 10 నిమిషాల విషయం చెప్పుకొని ప్రారంభిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ విషయం, అందుకే జాగ్రత్తగా వినాలి. బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి ముందుగా శంకర భగవత్పాదులు వారు పీఠికను రాశారు కదా. పీఠిక, ముందు మాట, ఇంట్రడక్షన్, ఇదే ఒకటే పేరు. ఆ పీఠి యొక్క సారం ఏంటంటే అధ్యాస భాష్యం. పండితులు దీనికి అధ్యాస భాష్యం అని పేరు పెట్టారు. అధ్యాస భాష్యం అని పండితులు పేరు పెట్టారు. ఈ అధ్యాస భాష్యం యొక్క సారాంశం ఏమిటి అంటే, మనం అందరం కూడా నేను నాదని వ్యవహారం చేస్తూ ఉంటాం. మనమందరము నేను నాదని వ్యవహారం చేస్తూ ఉంటాం. ఈ వ్యవహారము నేను అనేది ఏదో, నాది అనేది ఏదో నిర్ధారించకుండా చేసేస్తూ ఉంటాం. నేను నాది, నేను నాది, ఏది ఎంతవరకు నాది, నాది కానీ నేను ఎవరు అని నిర్ధారణ చేసుకో, వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది. బాగా విచారిస్తే ఈ నేననే దానిలో తాను మరియు తాని కానిది చేరింది. నేను అనే దానిలో తాను కానిది చేరింది. అటువంటి ఆ తాను కానిది ఏదైతే తాను కానిది తీసేస్తే అసలు తాను అనే దానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. తాను కానిది తొలగిస్తే అప్పుడు తాను కాని తొలగించేస్తే అసలు తాను ఉంది కదా, దానికి కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. తాను కానిది ఉండినట్లు కనిపించే తత్వము, తాను కానిది రెండు ఉన్నట్లు కనిపించే తత్వం తెలియకపోవడం చేత ఇది ఉన్నది అని భావించి, తాను కానిది ఉన్నది అని భావించి భ్రాంతి చెందాం. తాను కానిది ఏదైతే ఉందో ఉంది అని భావించి భ్రాంతి చెందాం. ఈ భ్రాంతి చెంది తప్పు తెలివితో నేను అని అనుకుంటున్నాం. నేనుకు అసలు రూపం లేదు. తాను కానిది అనే దానివల్ల నేను అనే ఒక రూపం, ఒక మిథ్యాజ్ఞానం, తప్పు తెలివి చేత వచ్చింది. అందువల్ల ఇది ఉంది అనే తాను కానిది ఉంది అని అనుకొని భ్రాంతి చెంది తప్పు తెలివితో నేను అని అనుకుంటున్నాం. కనుక కర్తృత్వ భోక్తృత్వాలు కలుగుతున్నాయి. నిజమైన తాను కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఇటువంటి తప్పు తెలివిని తీసేయాలి. తప్పు తెలివిని తీసివేసి వట్టి తానుగా ఉన్నదానిని అనుభవపూర్వకంగా గుర్తించడానికి ఉపనిషత్తులు చెప్పబడ్డాయి, వేదాంతములు చెప్పబడ్డాయి. దానిని ఈ సూత్ర భాష్యంలో నేను చూపిస్తాను. దానిని ఈ సూత్ర భాష్యంలో ఈ 555 సూత్రాల్లో నేను చూపిస్తాను అనేది ఈ శంకర భగవత్పాదుల అధ్యాస భాష్యం యొక్క సారాంశం. నేను చూపిస్తాను. ఎందుకంటే నేటి యువకులకి ఇలాగా బోధించినప్పుడు, ఈ రకంగా బోధించినప్పుడు వాళ్ళు విజ్ఞతతో విచారించాలి. విజ్ఞతతో విచారించి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు నేటి యువకులు. అంతేగాని ఏదేదో పాండిత్యాన్ని ప్రదర్శించామనుకోండి, కాలం గడిచిన కొద్దీ భాషా జ్ఞానమే తగ్గిపోతుంది. పదార్థం యొక్క అభ్యాసం వాటి యొక్కే తగ్గిపోతుంది. ఇలాంటి టైంలో ఏదేదో పాండిత్యం ప్రదర్శిస్తే శిష్యులకు బోధపడదు. ఇక జిజ్ఞాసాధికరణం, జన్మాద్యస్యతః అధికరణం, శాస్త్రయోనిత్వాధికరణం, అలాగే సమన్వయాధికరణం, ఈ 4 చతుస్సూత్రి అని అంటారు.
ఉపనిషత్తుల సమన్వయం పై తెలిపిన విషయంలో, ఉపనిషత్తుల యొక్క సమన్వయం పైన తెలిపిన విషయంలో ఉన్నదని తెలుపడానికి సమన్వయాధికరణం యొక్క విషయం. ఉపనిషత్తులు ఏవైతే విషయాన్ని చెప్తున్నాయో ఉపనిషత్తులన్నీ కూడా ఆ విషయం అది ఆ విషయంలో సరి అయిన నిర్ణయం ఉందని తెలియజేసేదే సమన్వయాధికరణం, దాని యొక్క ఆశయం. దీనిలో 1:1:4 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 అది తత్తు సమన్వయాత్. ఆ తత్తు సమన్వయాత్ అనేది ఈ 4 సూత్రాల్లో చాలా చాలా కీలకం, చాలా చాలా విశేషం. అధ్యాస భాష్యం ఎందుకు రాశారు భాష్యకారులు, అధ్యాస భాష్యం ఎందుకు రాశారనే దానికి ఇదివరకు మనం చెప్పుకున్నాం, బాగా చాలా రోజులు చెప్పుకున్నాం. ఎలాగంటే మన వ్యవహారం అంతా కూడా అధ్యాస లేకుండా జరగదు. ఇది జాగ్రత్తగా వినండి, మన వ్యవహారం అంతా కూడా అధ్యాస లేకుండా జరగదు. అసలైన తాను కాని వస్తువు, తాను కాని వస్తువు ఏంటి? దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాల మొదలుకొని బయట ప్రపంచం వరకు తాను కానిది, వీటన్నిటికీ లోపలున్న తాను. ఇలా అసలైన తాను కాని వస్తువు చేరకుండా వ్యవహారం జరగదు. వ్యవహారం అంటేనే ఆలోచించడం, వ్యవహారం అంటేనే మాట్లాడడం, వ్యవహారం అంటేనే క్రియ చేయడం అని అంటాం. ఆలోచించాలంటే తాను కాని మనస్సు చేరకుండా అవుతుందా? ఆలోచించడం. తాను కాని మనస్సు చేరాలి, చేరినప్పుడు ఆలోచిస్తాం, లేకపోతే ఆలోచించలేం. తాను కాని వాగేంద్రియం చేరకుండా మాట్లాడడం కుదరదు. అలాగే తాను కాని శరీర ఇంద్రియాలు చేరకుండా క్రియ చేయడం కుదరదు. క్రియ చేయగలం శరీర ఇంద్రియాలు, తాను కాని శరీర ఇంద్రియాలు కలవకుండా క్రియ చేయడం కుదరదు. ఈ కారణం చేతనే వ్యవహారం అంతా కూడా అధ్యాసీయే. దీనిని సార్వత్రిక పూర్ణానుభవంతో విచారించాలి. దీనిని సార్వత్రిక పూర్ణానుభవంతో విచారిస్తే స్పష్టమవుతుంది అందరికీ ఇదే సమానం అని, సమస్త ప్రాణులకి ఇదే సమానం. తాను కాని వస్తువు కన్నో, ముక్కో, చెవో, మనస్సో వేటితో అయినప్పుడు తాను కానిది, వాటితో సంబంధం ఉన్నప్పుడు ఆ క్రియలు జరుగుతాయి. ఇది సార్వత్రిక పూర్ణానుభవం. గాఢ నిద్రలో ఏ వ్యవహారము ఉండదు. ఎందుకు ఉండదు అక్కడ ఎందుకు ఉండదంటే తాను కాని మరొక వస్తువు, తాను కాని అక్కడ గాఢ వ్యవహారంలో ఎందుకు అక్కడ ఉన్నదంటే తాను కాని మరొక వస్తువు లేదు అక్కడ. గాఢ నిద్రలో ఇంద్రియం లేదు, మనస్సు లేదు కదా, శరీరం లేదు. ఇలా తాను కాని మరొక వస్తువు లేకపోవడం చేత వ్యవహారం అనేది గాఢ నిద్రలో ఉండదు. అలాంటి తన యందు ఒక స్వప్నం తోచిందనుకోండి, తనలో ఒక కళ తోచిందనుకోండి, కళ తోచినప్పుడు ఆ కళలో శరీర ఇంద్రియాదులు అంత కళలో తోస్తాయి కదా, అప్పుడేమవుతుంది? ఆ కళలో కనిపించిన ఆ శరీరాదులు ఆ పూర్ణమైన ఆ కళకి చేరుకుని ఉంటాయి. ఆ పూర్ణమైన కళలో అవి చేరుకొని ఆ కళలో నేను నాదని వ్యవహారం అవుతుందా? నేను నాదని వ్యవహారం. ఆ వ్యవహారంలో ఆలోచించడం, మాట్లాడడం, క్రియ చేయడం కళలో జరుగుతుంది. తాను కాని వస్తువులు ఉన్నాయి కాబట్టి జరుగుతుంది. అప్పుడు అందువల్ల నేను అనే వ్యవహారము, నాదనే వ్యవహారము జరగాలి అని అన్నప్పుడు అసలైన తాను కాని వస్తువులు చేరుకోకుండా వ్యవహారం జరగదనేది కళను బట్టి చూసిన స్పష్టం. ఇందులో తాను అనేది సత్యమైన ఉనికి అయిన తత్వం. ఈ తాను అనేది సత్యమైన ఉనికి అయిన తత్వం. ఈ తాను కానిటువంటి శరీరము, ఇంద్రియాలు, బుద్ధ్యాదులు, అంతఃకరణము ఇవి సత్యమైనవి కావు, అనృతం. ఇవి తాత్కాలికంగా సత్యంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టుకుని వింటున్న చెవి, చూస్తున్న కన్ను అన్నీ కూడా తాత్కాలికంగా సత్యంగా కనిపిస్తాయి. సత్యంగా ఉన్న దాని వలె అవి కనిపిస్తూ ఉంటాయి, అంతే కదా. ఎంత దీనికి మనం ప్రగాఢమైన విశ్వాసంతో దీంతో ఉంటాం, కానీ అవి తాత్కాలికం. అంటే ఏంటి? కళ తోచడానికి ఏ తాను ఉందో
కళ తోచడానికి ఒక తాను ఉండాలి కదా. ఆ తాను సత్యము, ఆ కళ స్వప్నంలో తోచే శరీరాదులు ఉపాధులు అన్నీ కూడా సత్యం కాదు కదా కళలో కనిపించేవి. అలాగే ఆ రకంగా ఉన్నట్లు కనిపించే మిథ్యాభాసములే అవన్నీ, ఉన్నట్లు కనిపించే మిథ్యాభాసం. అలాగే జాగ్రత్త అవస్థ కూడా మెలకువ ఉన్నప్పుడు జాగ్రత్తలో మాత్రమే కనిపించే శరీరేంద్రియాలు, అంటే మెలకువ అనే బ్యాగ్, మెలకువ అనే మూటలోనే ఉంటాయి శరీర ఇంద్రియాలు, బుద్ధ్యాదులు. సమగ్రమైన జాగ్రత్త అవస్థ, మొత్తం పూర్తి జాగ్రత్త అవస్థ చేరి నేననే వ్యవహారం జరుగుతుంది. మెలకువ అంతా చేరి నేననే వ్యవహారం జరుగుతుంది. అందుచేతని సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార అనే మాట వచ్చింది. ఇది అందరికీ ప్రత్యక్షం. సత్యమైన ఆత్మతత్వము, అనృతమైన అనాత్మ కలిసి వ్యవహారం జరిగింది. అందరికీ సహజంగా ఈ అధ్యాస అనే తప్పు తెలివి అనే అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే తప్పు తెలివి సహజంగా ఉన్నది. జనులు ఈ అధ్యాస ఎప్పటి నుండి కలిగి ఉన్నదో, ఎప్పటి వరకు కలిగి ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే అర్థం ఏంటి? జనులు ఈ అధ్యాస ఎప్పటి నుండి కలిగి ఉన్నారో, ఎప్పటి వరకు కలిగి ఉంటారో, ఎప్పుడు మానేస్తారో తెలియదు. అందువల్ల దీన్ని ఏమన్నప్పుడు ఏవం అయం అనాది అనంత నైసర్గికో అధ్యాస అని స్వభావాన్ని చెప్పాడు. నైసర్గిక స్వభావం ఎప్పటి నుంచి వచ్చిందో, ఎప్పుడు మానేస్తారో, ఎప్పుడు పోతుందో తెలియదు. మిథ్యాప్రత్యయ రూప కర్తృత్వ భోక్తృత్వ ప్రవర్తక అని తప్పు తెలివిని చెప్పింది. మిథ్యాప్రత్యయ రూపాన్ని తప్పు తెలివిని చెప్పింది. ఇలా ఈ రకంగా అన్ని వ్యవహారాలు కూడా ఈ అధ్యాసతోటే బయలుదేరే. కొందరు ఆక్షేపిస్తారు, కొందరు ఏమంటారు, ప్రథమ సూత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ప్రథమ సూత్రం 1:1:1 కదా, అది అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు దానికి సంబంధించి ఇంట్రడక్షన్. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇక్కడ మరి ఈ ప్రథమ సూత్రం ఏమని ఆక్షేపిస్తారంటే కొంతమంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే బదులు మొదట పీఠిక అధ్యాస భాషని చెప్పారు కదా. మరి ఆ చెప్పాడు కాబట్టి అథాతో అధ్యాస జిజ్ఞాస అనొచ్చు కదా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పాలి, అథాతో అధ్యాస జిజ్ఞాస అని చెప్పవచ్చు కదా అని ఎవరైనా ఆక్షేపిస్తారు. దానికి జవాబు ఏమిటంటే, అటువంటి ఆక్షేపము తత్వం తెలియని వాళ్ళు చేసింది. తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చేయరు. ఎందుకంటే ఇది వరకు సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహార లౌకిక వైదికాశ్చ ప్రవృత్తి సర్వాణి చ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి అని తెలిపారు. అంటే ఏంటి? అన్ని లౌకిక వైదిక ప్రమాణ ప్రమేయాలు అధ్యాసని పెట్టుకునే బయలుదేరాయి. విధి నిషేధ పరంగాను మోక్షపరంగాను ఉన్న సకల శాస్త్రాలు కూడా అధ్యాసను పెట్టుకుని బయలుదేరని చెప్పారు కదా. అందులో అధ్యాస వలన అని చెప్పబడింది కదా. అధ్యాస చేతనే అన్ని వ్యవహారాలు జరుగుతుందని చెప్పారు కదా, అధ్యాస వలన అని చెప్పారు కదా. అదే ఇక్కడ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబోతుంది. అర్థమైందా? అదే ఇక్కడ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తుంది. అథాతో అధ్యాస జిజ్ఞాస కాదు, బ్రహ్మ జిజ్ఞాస. ఎందుకంటే బ్రహ్మ జిజ్ఞాస అనే గ్రంథానికి అధ్యాస పీఠిక రాశారు. బ్రహ్మ జిజ్ఞాస అనే గ్రంథానికి అధ్యాస పీఠికను రాస్తే ఇందులో సమంజసం కానిదేముంది? ఏమిటి సమంజసం కాదు? ఎందుకంటే ఇది వరకు తెలిపినట్లు అన్ని రకాలుగా వ్యవహారాలంటే ఆలోచించడం, మాట్లాడడం, క్రియ చేయడం మొదలైనవే అధ్యాసకు అవసరం. అలాగే అథాతో బ్రహ్మ జిజ్ఞాస కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, అథాతో బ్రహ్మ జిజ్ఞాస కూడా అధ్యాసతోటే ప్రారంభమవుతుంది. అందుకే అధ్యాస భాష ముందు రాశారు పీఠిక. అయితే రాయక్కర్లేదు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస కూడా అధ్యాసతోటే ప్రారంభమైంది. ఎలాగంటే అసలు బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మతత్వము జ్ఞేయం కానీ జిజ్ఞాస్యం కానీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
బ్రహ్మ జిజ్ఞాస అనేది కూడా అధ్యాసతోటే ప్రారంభమైంది. ఎందుకంటే బ్రహ్మతత్వం అనేది జ్ఞేయము కాదు, జిజ్ఞాస్యము కాదు. అంటే జ్ఞేయం అంటే తెలుసుకునేది కాదు, జిజ్ఞాసం అంటే తెలుసుకోవడానికి సాధన, తెలుసుకోవడం కూడా కాదు, తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. మరి జిజ్ఞాస్యం తెలుసుకోవాలని ఇచ్చ కాదు. ఎందుకంటే బ్రహ్మతత్వము అతని స్వరూపం. ఎవడైతే నేను తెలుసుకోవాలని జిజ్ఞాస్యం ఉన్నాడో ఆ జిజ్ఞాస యొక్క స్వరూపమే బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం అతని స్వరూపం. వేరే 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 ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు, ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలనుకోండి, ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు మీరు ఎవరు అని తెలుసుకుంటాం. ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళనుకోండి, మీరు ఎవరండి అడుగుతాం. అలా తెలుసుకుంటాం. కానీ నేను ఎవరు అంటాం. ఆ గ్రామానికి వెళ్ళి ఏదో గ్రామానికి వెళ్ళాలనుకోండి, మీరు ఎవరు అని అడుగుతాం. ఆ గ్రామానికి నేను ఎవరు అని అడుగుతావా? అని తెలుసుకోవడానికి మరొక గ్రామానికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా. జిజ్ఞాస అనేది జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలి అని ఇచ్చ అంటే కోరిక, తెలుసుకోవాలని కోరిక. అది జిజ్ఞాస్యం అంటే తెలుసుకోవలసిన వస్తువు మీద. జిజ్ఞాస్యం అంటే తెలుసుకోవలసిన వస్తువు మీద. అటువంటి వస్తువు తనకన్నా వేరుగా ఉన్నప్పుడే జిజ్ఞాస్యం కుదురుతుంది. తనకంటా వేరుగా ఉండాలి, అప్పుడు అది ఏమిటి అని అడుగుతాం. అప్పుడు జిజ్ఞాస్యం కుదురుతుంది. ఉపనిషత్తులు బోధ ప్రకారంగా బ్రహ్మతత్వం మన స్వరూపం అంది. ఉపనిషత్తుల బోధ ప్రకారంగా బ్రహ్మతత్వం ఏమిటి? మన స్వరూపం అంది. మన అందరికీ సహజమైన స్వరూపంగా ఉంది. అందరికీ, సర్వ ప్రాణులకి, సమస్త ప్రాణులకి అందరికీ సహజమైన స్వరూపంగా ఉంది ఆత్మ. అలాంటి అందరికీ సహజమైన స్వరూపం ఉండడం వల్ల బ్రహ్మతత్వము జిజ్ఞాస్యమే ఉంది. ఇంకా జిజ్ఞాస్యం కాదు. అందరికీ స్వరూపంగా ఉంటే జిజ్ఞాస్యం అవుతుంది. వేరుగా ఉంటే అది స్వరూపంగా ఉంది, వేరుగా ఉంటే జిజ్ఞాస్యం అవుతుంది. స్వరూపంగా ఉంటే జిజ్ఞాసం అవుతుంది, జిజ్ఞాస్యం కాదు. అది పొందే వస్తువు కాదు. దాని గురించి విచారించడం అనేది కుదరదు. జిజ్ఞాస్యము కుదరదు. అయినా కూడా బ్రహ్మతత్వాన్ని జిజ్ఞాస్యంగా అంటే తెలుసుకునే వస్తువుగా ఆరోపించి శాస్త్రం చెప్పడం బయలుదేరింది. బ్రహ్మ జిజ్ఞాస అని జిజ్ఞాసము అంటే తెలుసుకునే వస్తువుగా ఆరోపించి శాస్త్రం చెప్పడానికి బయలుదేరింది. అలాగే జిజ్ఞాసం కదా. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని ఇచ్చ. జిజ్ఞాసం అంటే తెలుసుకునేబడే వస్తువు. జిజ్ఞాసు అంటే తెలుసుకునే ఇచ్చగలవాడు. ఇలా ఇచ్చగలిగేవాడుగా ఆరోపించి బయలుదేరింది. బ్రహ్మ జిజ్ఞాస తెలుసుకోవాలని ఇచ్చగలిగిన వాడుగా ఆరోపించి చెప్తుంది. జిజ్ఞాస్యము తెలుసుకోబడే వస్తువుగా అది ఆరోపించి బ్రహ్మను చెప్తున్నది. అలాగే వేదాంత శాస్త్రము బోధ చేసే గురువుని ప్రమాణంగా ఆరోపించింది. గురువుని అక్కడ ప్రమాణంగా పెట్టి ఆరోపంగా బోధ చేసే గురువుని ఆరోపించింది. అందువల్ల అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది బ్రహ్మతత్వము యందు, అదాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది బ్రహ్మతత్వం యందు జ్ఞేయత్వాన్ని అంటే దాని గురించి విచారించి తెలుసుకోవాలి అనే దాన్ని అధ్యారోపణ చేసింది శృతి. అధ్యారోపణ చేసిన తర్వాత ఈ వ్యవహారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సర్వలౌకిక వైదిక వేదాంత ఉపనిషత్తులు ముక్తి అన్ని వ్యవహారాలు అన్నాం కదా, ఇది వ్యవహారమే కదా. మరి అందువల్ల ఇలాగా దాని గురించి విచారం చేసి కనుగొనాలి అని అధ్యారోపణ చేసిన తరువాత ఈ వ్యవహారం ప్రారంభం. ఎందుకు? వేదంలోనూ ఉంది. స జిజ్ఞాసితవ్య సో అన్వేష్టవ్య ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఈ వాక్యాలన్నీ బ్రహ్మతత్వం గురించి ఎరుగు, బ్రహ్మతత్వం గురించి విచారించు, అతడినే విచారించు, ఆ తత్వం గురించి విను, మననం చెయ్యు, నిధిధ్యాసన చెయ్యు అని చెప్తున్నాయి.
అని చెప్తున్నా. అలా చెప్పడం కేవలం అది తెలుసుకునే వస్తువులాగా ఒక వస్తువులే ఆరోపించింది. తెలుసుకో అన్వేష్టవ్య అని ఒక వస్తువులో ఆరోపించింది. అలాగే జిజ్ఞాసును తెలుసుకునేవాడుగా ఆరోపించింది. నువ్వు తెలుసుకో అంటే తెలిసిపడే వస్తువుగా, నువ్వు తెలుసుకునేవాడుగా ఇలాగ ఆరోపించింది. శాస్త్రమే తెలుసుకోవడానికి సాధనకి ఏమిటి? శాస్త్రం. ఆ శాస్త్రము అనుభవము రెండు. తెలుసుకోవడానికి సాధనము శాస్త్రము, రెండు అనుభవం. శాస్త్రము అనుభవం గల గురువులు దానికి ప్రమాణం. అనుభవం లేకపోయినా గురువు వేస్ట్, శాస్త్రం తెలియకపోయినా గురువు వేస్ట్. శాస్త్రము గురువు ఈ రెండు ఉన్నవాడే గురువు, వాడు ప్రమాణం. తెలుసుకునేవాడు ఎవడున్నాడు? ఆ తెలుసుకునేవాడు ప్రమాతృవుగా, అంతే కదా. తెలుసుకునేవాడు ప్రమాతృగా, తెలియబడే బ్రహ్మతత్వం అప్పుడు ఏమవుతుంది? ప్రమేయంగా. తెలుసుకునేవాడు ప్రమాతృ అవుతాడు, తెలియబడే బ్రహ్మతత్వము ప్రమేయం అవుతుంది. ఆ ప్రమేయంగా అధ్యారోపణ చేసుకుని శాస్త్రం బయలుదేరింది. అందుకే అధ్యాస భాష్యం పీఠికగా రాయబడింది. అధ్యాస చేతనే ప్రారంభమవుతుంది శాస్త్రం. అందుకే శంకరాచార్య వారు సర్వే వేదాంత లౌకిక వైదిక సర్వశాస్త్రాలు మోక్షపరాణిచ అధ్యాస భాష్యం అన్నాడు. అధ్యాసతోనే ప్రారంభమవుతుంది. మోక్షశాస్త్రం కూడా అధ్యాసలోనే ఉంది. ఈ ఉపనిషత్తులో ఒక బ్రహ్మతత్వం ఉందని చెప్పారు. దానిని నేను తెలుసుకోవాలి, ఆ బ్రహ్మతత్వం ఏది ఉందో అది నేను తెలుసుకోవాలి అని అన్నాడు. అప్పుడు ఏమనాలి? అలాగే రారా, వచ్చి వినరా అని తప్పక నేను చెప్తాను అని చెప్పేవాడు గురువు. అలానే బ్రహ్మతత్వం ఉపనిషత్తు చెప్పని నాకు తెలుసుకోవాలని ఉందండి అని వచ్చాడు జిజ్ఞాసు. అప్పుడు గురువు ఏమనాలి? రారా, తప్పకుండా రారా, వచ్చి వినరా, నేను చెప్తాను రా అని అనాలి. అయితే చివరికి ఆ బ్రహ్మ ఏమవుతుంది? చెప్పిన తర్వాత ఆ బ్రహ్మ చివరికి తానుగా మిగిలిపోతాడు. గురుగారు చెప్పారు, నాకు కావాలి బ్రహ్మతత్వం తెలుసుకోవాలని. విన్న తర్వాత గురుగారు బోధించారు. అప్పుడేమయ్యాడు? ఆ శిష్యుడు తానుగా మిగిలిపోతాడు. తాను తీయడమే కదా, తానుగా మిగిలిపోతాడు. అప్పుడు శాస్త్ర ప్రమాణం అనేది, తాను ప్రమాత్రం అనేది, బ్రహ్మ ప్రమేయం అనేది ఇవేవి ఉండవు. కేవలం బ్రహ్మగా మిగిలిపోతాడు. ఎవడు? అడిగినవాడు. విన్న తర్వాత ఏమైంది? గురువు దగ్గరికి వస్తే మిగిలిపోతాడు. సర్వ సంసారము చెదిరిపోయింది, తానుగా మిగిలిపోయాడు. ఇక మిగులుట అనేది అనుభవపూర్వకంగా కలిగే వరకు అధ్యాస ఉండనే ఉంటుంది. ఇక్కడ ఇంకా వినాలి, ఇంకా అర్థం కాలేదు, ఏదో ఊహించేసుకొని, ఏదో అనేసుకొని, ఏదో ఆలోచించేలాగా ఇలా ఉండిపోతే ఆ మిగిలిపోవడం అనేది అనుభవపూర్వకంగా కలిగే వరకు అధ్యాస ఉండనే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విశేషం, బోధ చేసే గురువుకి ఇది అధ్యాస అని తెలుస్తుంది. అది బోధ చేసేవాడితో మాట్లాడడం చాలా ప్రమాదం. బోధ చేసేవాడితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది నేను చెప్పామనుకోండి, వీడి స్టూడెంట్ కింద పనికిరాడని తెలిసిపోతుంది. ఎందుకంటే నేను చేసే బోధ కరెక్ట్గా వాడికి వెళ్ళలేదు. వెళ్ళి ఏది నేను చెప్పానో, ఏది కాదన్నానో అది కాకుండా ఉండలేదు, అది కలుపుకునే ప్రశ్నిస్తున్నాడు. ఏది కాదంటున్నా కాదని తీసి మాట్లాడటలేదు, దాన్ని కలుపుకునే మాట్లాడుతున్నాడు. వీడు తీసుకోలేడని అర్థమవుతుంది. అందువల్ల బోధ చేసే గురువు నిజంగా జ్ఞాని అయ్యుంటే అది కష్టమవుతుంది. ఎందుకంటే బోధ చేసే గురువుకి ఇది అధ్యాస అని తెలుసు కానీ వినే శిష్యుడికి ఇది అధ్యాస అని తెలియదు. ప్రశ్నలు వేసేస్తుంటాడు. చెప్పిన దాన్ని జాగ్రత్తగా ఆకడం చేసుకొని ముందుకెళ్ళి అనుకోండి, దాని తర్వాత స్టెప్ ప్రశ్న రావాలి.
నేను చెప్పిన దాంట్లోనే వాడు ప్రశ్న వెతుక్కొని నేను చెప్పిన దాంట్లోనే జవాబు చెప్పేశాడు అనుకోండి, లేదా నేను చెప్పిందే చెప్పేశాడు అనుకోండి, వీడికి అర్థం కాలేదన్నమాట. అక్కడ గురువు ఏంటి, మహాభారతం చెప్పాడనుకోండి, మహాభారతం ఉన్నట్టుగా గోపాలు చెప్పేశాడు అనుకోండి, బాగుంది. కానీ ఇది కాదు, అధ్యాసను తీస్తున్నది. తీసిన తర్వాత నువ్వు చెప్పేదేముంది, తీసాను కదా నేను, గురువు తీసాడు కదా, మళ్ళీ నువ్వు రిపీట్ చేసి నాకు చెప్పేదేముంటుంది. తీసేసిన తర్వాత ఇంకేం తీయాలో అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి, దాని గురించి అడగాలి. ఇది ఇక్కడ పెద్ద ప్రాబ్లం. అందువల్ల ఇక్కడ ఒక విశేషం ఉంది. బోధ చేసే గురువుకి ఒక ఇది అధ్యాస అని తెలుసు, కానీ వినే శిష్యుడికి ఇది అధ్యాస అని తెలియదు. అందుకే శిష్యుడు ప్రశ్నిస్తాడు. శిష్యుడు ఏమి ప్రశ్నిస్తాడు, ఎప్పుడు నాకు బ్రహ్మ విద్య కలుగుతుంది, అసలు నాకు మోక్షం అనేది ఉందా లేదా. ఎంతమంది జ్యోతిష్కులు వచ్చినా కేతువు 12వ ఇంట్లో ఉన్నాడు, నీకు మోక్షకారకుడు బాగున్నాడు, మోక్షం వస్తుందని అంటున్నాడు. కానీ అనుభవంలో మాత్రం మోక్షం ఉందా లేదా అనేది నాకు తోచుతుంది. శిష్యుడు నాకు ఎప్పుడు బ్రహ్మ విద్య కలుగుతుంది అంటాడు. ఇప్పుడు గురువుగారు నాయన విను, ఇలా చెయ్యి, ఇలా విను, ఇలా చెయ్యి, ఇలా విచారించు అని చెప్తూ ఉంటాడు. పాపం ఇలా చెయ్యు, ఇలా విను, ఇలాగా విచారించు అని చెప్తూ ఉంటాడు. అయితే ఒకసారి అనుభవపూర్వకంగా తత్వ విచారం కలిగిందనుకోండి, చాలా జాగ్రత్తగా గురువుగారు అనుగ్రహాన్ని పొందడానికే ప్రయత్నం చేసి ఆ మాటలతో జాగ్రత్తగా ప్రయాణం చేశాడు అనుకోండి, అనుభవపూర్వకంగా తత్వ విచారం కలిగితే అధ్యాస తొలగి బ్రహ్మంగా మిగిలిపోతాడు. దానికి కదా కృషి చేయాలి. పాండిత్యం దేనికి, ఆ పదాలు నీకు దేనికి, అది శబ్దాలే అధ్యాస కదా. ఆ పదాలతో నువ్వు ఎందుకు ఎర్రెక్తావు, నీ వయసు అయిపోతుంది, చావుకు దగ్గరగా వచ్చావు. అందువల్ల నైసర్గికోయం లోక వ్యవహార అన్నాడు శంకరాచార్యులు. నైసర్గికోయం లోక వ్యవహార అన్నప్పుడు నైసర్గికంగా అంటే స్వాభావికంగానే అధ్యాసని పెట్టుకుని నేను నాది అని ఉన్నదానిని అసలైన స్వరూపం నిలవడానికి అధ్యాసతోటే ప్రారంభించాలి. అంతే కదా. నేను నాది అని ఉన్నదానిని అసలైన స్వరూపాన్ని నిలవాలంటే అప్పుడు నేను నాదని అని ఉన్నదాన్ని అసలైన స్వరూపాన్ని నిలవాలంటే ఆ అధ్యాసతోనే ప్రారంభించాలి. ఏది ఎక్కడ జరిగింది అధ్యాస చెప్పాలి. గురువుగారు చెప్తున్నాడు, అధ్యాసను తొలగించుకోవడం అనేది ఏదైతే నేను నాది, నేను తప్పే, నాది తప్పే, నేను కాని తాను కాని దానితో సంబంధం నేను. అది కదా అక్కడ డిబెట్. ఇది బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మం అనేది వస్తువు స్వరూపం. నీకు జిజ్ఞాస కలిగినంటే జ్ఞేయంగా కనిపిస్తుంది, అది స్వరూపంగా మిగిల్చాలి అక్కడ గురువు. కనుక ఆ రకంగా భగవంతుడు 13, 12 సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణుడు ఏమన్నాడు, జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి అన్నాడు. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి, ఆ జ్ఞేయమైన బ్రహ్మాన్ని చెప్తాను విను అంటే అధ్యాసతోటి ప్రారంభించాడు. అంటే మొదట బ్రహ్మతత్వము జ్ఞేయంగా తెలిపాడు భగవంతుడు, అలా ప్రారంభించాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యాస భాష్యం ఎందుకు మొదట తెలిపారు, ఇది పెద్ద పండితుల్లో పెద్ద చర్చ. ఎందుకు మొదట తెలిపారు, సూత్రం అలాంటిది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, సూత్రం అలాంటిది. సూత్రము అధ్యాసతో ప్రారంభమైంది. జిజ్ఞాస ఏంటండి, జిజ్ఞాస చేసేవాడు స్వరూపమే కదండి. జిజ్ఞాస అంటే జ్ఞేయమే అయింది కదండి. అందులో అక్కడ అధ్యాసతోటే ప్రారంభమైంది బ్రహ్మ జిజ్ఞాస. ఇక ఈ సూత్రం యొక్క తాత్పర్యము ఇక నుంచి భాష్యంలో ఏ రకంగా ఉందో చెప్తాం. 1వ అధ్యాయం 1వ పాదం జిజ్ఞాసాధికరణం. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై.